జై గురుదేవదత్త. 26/11/2025 మార్గశిర శుద్ధ షష్ఠి బుధవారం. ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి మహాపర్వదినం. ఈ రోజునే చంపా షష్ఠి అని, ప్రవార షష్ఠి అని, సుబ్బారాయుడి షష్ఠి అని అంటారు. తమిళులు దీనిని స్కంద షష్ఠిగా జరుపుకుంటారు. దేవేంద్రుడు ఒకానొక మార్గశిర శుద్ధ షష్ఠి రోజున దేవసేనతోటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహం జరిపించిన రోజు కాబట్టి ఈ రోజుని సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారు. ఇక్కడ దేవతలకి మానవ సంబంధాలు అంటగట్టడం గాని, లౌకిక దృష్టితో గాని దేవతా సంబంధాలను మనం చూడకూడదు. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి 2 భార్యలుగా చెప్పబడింది. దీని యొక్క అంతరార్థం ఏంటంటే, తారకాసుర సంహారంలో దైవ సైన్యాన్ని ఆయన ముందుండి నడిపించాడు కాబట్టి ఆ దేవతా శక్తులన్నీ కూడా స్త్రీ రూపంలో ఆయనకి దేవసేనాదేవి రూపంలో వచ్చాయి. ఇంద్రుడు ఆ దేవసేనని తన కుమార్తెగా పరిగ్రహించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇచ్చి వివాహం చేశాడు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మానవ శరీరంలో సర్పాకృతిలో ఉండే యోగ శక్తికి ఆయన అధిపతి. ఈ సర్పాకృతిలో ఉండే యోగ శక్తిని వల్లీదేవిగా వ్యవహరిస్తారు. ఈ యోగ శక్తి, కుండలని శక్తి ఏదైతే ఉందో ఆవిడ వల్లీదేవి రూపంలో, వల్మీకము అంటే పుట్టలో పాము ఉన్నట్టుగా మానవ శరీరం అనే పుట్టలో వల్లీదేవి ఉంటుంది కాబట్టి ఆ వల్లీదేవినిచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి వివాహం జరిపించారు. ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి వల్లి దేవసేన అనే 2 భార్యలు అనే అర్థం ఏంటంటే, ఆయన యోగ శక్తి అలాగే దేవతా శక్తులన్నీ కూడా నడిపించేవాడని అర్థం చేసుకోవాలి తప్ప 2 భార్యలుగా మనం భావించకూడదు. పూర్వం తారకాసురుడనే రాక్షసుని బారి నుంచి లోక రక్షణ కోసం శివశక్తుల యొక్క సమిష్టి రూపంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆవిర్భావం జరిగింది. జ్ఞానప్రదాత దైవ సైన్యాధిపతి అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం వల్ల నేత్ర చర్మ సంబంధమైన అనారోగ్యాల నుంచి అలాగే జాతకంలోని కుజి దోషాల నుంచి రక్షణ కలగడమే కాకుండా వివాహ సౌఖ్యము, సత్సంతాన భాగ్యము, జ్ఞాన సిద్ధి కలుగుతాయని చెప్పి మహర్షులు మనకు తెలియజేశారు. ఈ రోజు జపించవలసిన మంత్రం ఓం నమో భగవతే సుబ్రహ్మణ్యాయ. జై గురుదేవదత్త.